ఓరి నాయనో, యాడ దొరికిన సంతరా ఇది? అడవంతా కట్టకట్టుకొనొచ్చింది. ఏసీ రూముల్లో ఉండే వాళ్ళంతా పిఠాపురంలో చిడతలు వాయించడానికి వచ్చినట్టున్నారు. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అని చెప్పే గబ్బర్ సింగ్ యాడ ఓడిపోతాడో అని భయంతో మెగా ఫారెస్ట్ మొత్తం పిఠాపురంలో ఎన్నికల ఎగ్జిబిషన్ చేస్తోంది. బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక పెద్ద స్టార్ హీరో ఒక పార్టీ అధినేత అంటే ఎలా ఉండాలి? స్టేట్లో ఏ మూల నిలబడినా రికార్డు మెజారిటీతో గెలవాలి. అంత పేరు లేని క్యాండిడేట్లను నిలబెట్టినా తను ఒంటి చేత్తో గెలిపించాలి. తను మాత్రం గెలవదనుకున్న చోట పోటీ చేసి గెలిచి ప్రత్యర్థులకు తన సత్తా చూపించాలి. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ క్వైట్ ఆపోజిట్ జరుగుతోంది. తాను ఎక్కడ నిలబడినా ఓడిపోతాననే భయంతో తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న పిఠాపురంను ఏరి కోరి ఎంచుకున్నాడు. చివరకు తన గెలుపును కూటమి పార్టీ చేతిలో పెట్టి ఓట్ల కోసం బిచ్చమెత్తుకుంటున్నాడు జనసేన అధినేత. అంతేనా? చివరకు డబుల్ మీనింగ్ డైలాగులతో సొల్లు చెప్పే గ్యాంగును తీసుకొచ్చి పిఠాపురంలో వదిలాడు. వీళ్లతో వర్కౌట్ అవ్వలేదని అన్నను, అన్న కొడుకును, అక్క కొడుకును, వదినను కూడా పిఠాపురం పిలిపించి డబ్బా కొట్టించుకుంటున్నాడు. గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ గెలిపించండి. ఇదే పిఠాపురం ప్రజలకు కోపం తెప్పిస్తోంది. నువ్వేం లీడర్ వయ్యా? ఒక మహిళపై గెలవలేక ఇంతమందిని తెచ్చుకున్నావా? ఈ లెక్కన వంగా గీత దెబ్బకు నీకు చుక్కలు కనిపిస్తున్నట్లున్నాయని పిఠాపురం పబ్లిక్ టాక్. అయినా పవన్ ఇవేవి పట్టించుకోడు. ఎందుకంటే మెగా ఫారెస్ట్ నుంచి వచ్చిన పవర్ స్టార్ కదా. ప్రచారంలో చివరి రోజు జగన్ భారీ సభ పెట్టేసరికి పవన్కు మైండ్ బ్లాక్ అయినట్టుంది. హైదరాబాద్ నుంచి మొత్తం సంతను తీసుకొచ్చాడు. ఇక చూసుకోండి ఎగ్జిబిషన్ ఏ రేంజ్లో ఉంటుందో. ఏమైనా పిఠాపురం ప్రజలకు ఫ్రీగా మెగా షో అదుర్సండి బాబు.